ఒక రైతు భూమి ఎకరం ఉండొచ్చు, 5 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు. ఒక ఏరియాలో 4,00,000 రూపాయలు ఉండొచ్చు, ఒక ఏరియాలో 40,00,000 ఉండొచ్చు, ఇంకో చోట 4,00,00,000 ఉండొచ్చు. కానీ పండించే పంట ఒక చోట 10 బస్తాలు పండొచ్చు, ఇంకో చోట 15 బస్తాలు పండించొచ్చు, ఇంకో చోట 30 బస్తాలు పండించొచ్చు. ఓ చోట నెంబర్ల బియ్యం పండించొచ్చు, ఇంకో చోట సన్న బియ్యం పండించొచ్చు, ఇంకో చోట మసూరీలు పండించొచ్చు, ఇది బిర్యానీ బియ్యం పండించొచ్చు. కానీ దేని విలువ దానికి. రైతు దాని మీదనే ఆధారపడి తను తన తరతరాలుగా బతుకుతున్నాడు. పరిశ్రమ పెడదాం అనుకున్నాం, వెరీ గుడ్. ఆ పరిశ్రమ పెట్టేటప్పుడు ఆ భూమి తీసుకుంటున్నాం, తీసుకుని ఇచ్చే పరిహారం నీకు 4,00,000 దానికి 6,00,000 ఇచ్చాం, 6,00,000 దానికి 10,00,000 ఇచ్చామని బిల్డప్ మనం చెప్తాం. ఈ డబ్బులు ఏడాది 2 ఏళ్ళు వస్తాయి. తర్వాత రైతు బ్రతికేంటి, ఆ రైతు బిడ్డల బ్రతికేంటి? ఒక అమరావతి చూసినా అంతే, ఒక అనకాపల్లి చూసినా అంతే, ఒక విశాఖపట్నం చూసినా అంతే, ఎక్కడైనా అంతే. అది వార్త రాయాలా, చర్చ జరగాలి, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటటువంటి విధంగా పారిశ్రామిక విధానం ఉండాలి. లేకపోతే ఈ దాన్ని ఏమంటారు, సర్వీస్ సెక్టర్ అంటే సాఫ్ట్వేర్లు ఇట్లాంటి వాటిలో కూడా వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఇచ్చేటట్టు ఉండాలి. అప్పుడు ఇది దీని మీద వచ్చే పరిహారంతో పాటు వాళ్ళ కుటుంబానికి ఒక పోషణ దొరుకుతుంది. కాబట్టి ఇష్టంలో తప్పు లేదులే అనుకోవచ్చు. కానీ ఇది ప్రాక్టికల్గా జరుగుతుందా? సొల్లి ఉపన్యాసాలు ఎక్కువ నడుస్తుంటే ప్రాక్టికల్గా వీధిని పట్టడం ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల పరిహారాలు కూడా ఏళ్ల తరబడి ఇవ్వనటువంటివి ఉన్నాయి. లేపాక్షి నాలెడ్జ్ హబ్ అన్నటువంటి పేరుతో రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకున్నటువంటి చోట్ల భూములకి పరిహారం ఇవ్వలేదు, దుర్మార్గం చేశాడు అన్నటువంటిది రాసుకొచ్చింది ఈనాడు. చాలా బాగుంది అంతా. వాళ్ళందరూ ఇప్పుడు వేరే చోట్ల కూలీలకు వెళ్తున్నారు, కరెక్ట్. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎవరు? రాజశేఖర రెడ్డి బ్రతికుండగా తీసుకున్నాడు, అతను మధ్యలోనే చనిపోయాడు. అతను 10 ఏళ్ళు ఉండుంటే కనుక ఖచ్చితంగా అతనిదే బాధ్యత అవుతుంది. ఆ తర్వాత వచ్చిన రోసయ్య ఎందుకు ఇవ్వలేదు? ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు? ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు? అదే కాకుండా ఇప్పుడు తీసుకుంటున్నారు భూములు. ఎక్కడ ఇప్పుడు అమరావతి రైతుల దగ్గర భూములు తీసుకున్నారు. వాళ్ళకి ఏడాదికి 25,000 రూపాయలు అంటే నెలకి ఎంత వస్తుంది? ఓ 3,000 కూడా రాదు. ఆ 3,000తో వాళ్ళ జీవితం గడిచిపోతుందా? ఎలా సాధ్యమవుతుంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి? అంటే సాధ్యం అని చెప్తున్నాం కదా. ఇక్కడ ఒక న్యాయం, అక్కడ ఒక న్యాయం ఏంటి? ఎక్కడైనా రైతుకి అన్యాయం అనినే మాట్లాడండి. అదే సందర్భంలో నిజమైన శాశ్వత పరిష్కారం తీసుకు ఆలోచించండి. పోయేదే ఉంది మనకి అన్నట్టు, నాది కాదు కదా అన్నటువంటి విధంగా జనాలు ఉన్నారు. జనాలకి ఇది అవగాహన లేదు, దీని మీద ఎవడు చర్చించడు కదా అని మన ద్వారా మనం చేస్తున్నాం. కానీ నష్టపోయే ప్రతి రైతు కుటుంబ ఇంపాక్ట్ ఇవాళ రోజున. ఒకప్పుడు భారతదేశంలో ధాన్యాగారం కింద పేరు అమరావతి, ఇప్పుడు ఆ ధాన్యాగారం కాస్త పక్కకి వెళ్ళిపోయింది. అది పక్కన పెడదాం. దేశంలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ వరి పంట పండేటటువంటి ప్రాంతం మనది ఆంధ్రప్రదేశ్. ఇవాళ నెంబర్ 1 అటు పక్కన ఉంది. ఉత్తరప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నాయి. మనం కాదు, మనం 9వ స్థానంలో ఉన్నాం. మరి లోపం ఎక్కడుంది? అది కదా చర్చ జరగాల్సింది. మీడియా వక్రీకరణ మార్గాలకు పోయి, వక్ర మార్గాలకు పోయి, మాకు నచ్చినోడి శత్రువుని నాశనం చేయాలన్నంత వైపే తిరుగుతున్నంతసేపు ఆంధ్రాకి శాపం మీడియానే. అదే సందర్భంలో ఈ శాపాన్ని వరంగా మార్చుకుంటున్నాయి రాజకీయ పార్టీలు.